హాయ్ అండ్ ఐమ్ గిల్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ మార్కెట్ మాత్రం నిఫ్టీ అండ్ ఆల్మోస్ట్ అన్ని ఇండెక్సెస్ కూడా మన ఫ్లాట్ మార్కెట్ అయితే ఓపెన్ అవుతుందండి. ఆల్మోస్ట్ అన్ని ఇండెక్సెస్ కూడా మన ఫ్లాట్ మార్కెట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ సెన్సెక్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్నింగే మనం 5 to 10 మినిట్స్లో ఏ విధంగా ట్రేడ్ ప్లేస్ చేస్తాం, ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలని ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సపోజ్ ఇది నిఫ్టీ 25,000 పుట్ ఆప్షన్ నెగిటివ్గా మనకి ఓపెన్ అయింది కదా. మనకి ఆల్మోస్ట్ 1 మినిట్ ఫ్రేమ్ మనం చెక్ చేద్దామండి. ఇప్పుడు 1 మినిట్ ఒకటి, 5 మినిట్స్ ఫ్రేమ్ ఒకటి, ఈ రెండు అబ్జర్వ్ చేసుకొని ఆఫ్టర్ 5 మినిట్స్ ఏ విధంగా పొజిషనల్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రెసెంట్ కూడా మనం నిఫ్టీ ఉన్నా సరే మనం పుట్ సైడ్ ప్లాన్ చేసుకోవాలండి. పుట్ సైడ్ ప్లానింగ్ అయితే ఉండాలి ప్రెసెంట్ అయితే మాత్రం. అంటే అట్లీస్ట్ 5 to 10% వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. 5 to 10% వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఇది మార్కెట్ ఏదైతే ఉందో 9:15 క్యాండిల్ చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ 230 to 230. సో ఒకసారి చూడండి, దీనిలో 213 కదా మనకి, అండ్ దీని ఇక్కడ వచ్చి ఈ పొజిషన్ వన్స్ ఇది బ్రేకింగ్ అంటే 230 బ్రేక్ అయితే కనుక 230 నుంచి 245 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది బ్రేక్ అయితే 210 నుంచి ఇది డౌన్ కూడా ప్లే చేస్తాం. కానీ బ్రేక్ అవ్వదండి. ఇక్కడ నుంచి ప్లేస్ మళ్ళీ రివర్స్ ప్లాన్ చేసుకోవడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఇక్కడ నుంచి కూడా మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉంటాయి. సో మనం పుట్ సైడ్ ఉండడం బెస్ట్. 230కి తీసుకున్న, 220కి తీసుకున్న, ఏదే సైడ్. ఇప్పుడు సపోజ్ మార్కెట్ 217 మార్కెట్ ప్రైస్కే తీసుకున్నామని 220కి మనం ఎగ్జిక్యూట్ చేస్తే మీరు ఇది 220 నుంచి 10% టార్గెట్ ఖచ్చితంగా మనకి టార్గెట్ ఇచ్చేస్తుందండి. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. 105 చూడండి, అని 231 టార్గెట్ అండి. 220 ప్లేస్ అయిన తర్వాత అండి నేను చెప్పింది. 214 దగ్గరే ఉంది ప్రెసెంట్. 220 నుంచి మనం ప్లేసింగ్ చూసుకోవాలి ఈ మార్కెట్లోని. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అది కూడా 220 అండి మార్కెట్లోని. ఇది లైవ్లోనే జరుగుతుంది చూడండి. 220 to 231 ట్రిగ్గర్ అయిపోద్దండి మార్కెట్లో. మన ప్రైస్ అయితే ట్రిగ్గర్ అయిపోయింది. 222 మనకి ప్రైస్ అయితే ట్రిగ్గర్ అయిపోయింది ఆల్మోస్ట్ అంతా కూడా. 231 ఫస్ట్ టార్గెట్, 231 ఫస్ట్ టార్గెట్ అండి. 227 వరకు వెళ్ళింది, 228, 230, 230 చూడండి. ఇక్కడ దీని హై కూడా చూడొచ్చు. ఈ క్యాండిల్ హై 230 వరకు వెళ్ళిందండి. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ కూడా మనం ఎగ్జాక్ట్గా ఒక 5% వరకు ఇచ్చుకొని 5 to 5% మనం తీయడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉంటాయి. ఒక్క స్పైకింగ్ ఇస్తుంది చూడండి, ఒకే ఒక స్పైకింగ్ ఆల్మోస్ట్ 240 రేంజ్కి టచ్ అవుతుంది 100% కూడా. 235 to 240 మధ్యకి టచ్ అవ్వాల్సింది ఇప్పుడు ఏదైతే ఉందో ఆ పుట్ ఆప్షన్. ప్రెసెంట్ 228 రన్నింగ్ అవుతుంది మనకి. ఇది 227 టోటల్ వాలటాలిటీ మార్కెట్ అయితే ఉంది మనకి ప్రెసెంట్ చెప్పాలంటే. ఇక్కడ ఈ రేంజ్ బాండే మీరు అబ్జర్వ్ చేయండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. 220 అట్ ద సేమ్ టైం మన సెన్సెక్స్ అది కూడా అంటే చాలా ఫ్లాట్ మార్కెట్ అండి. నిన్న చాలా క్రూషియల్గా ఎక్కువ మూమెంట్ రావడం జరిగింది కదా. ఫ్లాట్ మార్కెట్ అయితే ఓపెన్ అయింది. వాలటాలిటీ అయితే ఉంది. ఖచ్చితంగా 245 వెళ్తుంది. మన టార్గెట్ 231, ఫస్ట్ టార్గెట్ 231 పెట్టుకుంటాం. సార్ చూడండి 220 అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. 220 తీసుకుంటే 231 ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఇంకా బిఫోరే తీసుకుంటారు 215 దాకా. 220 into 10% అంటే ఎంత వస్తుంది చూడండి, 242. 231 ఫస్ట్ టార్గెట్, 242 సెకండ్ టార్గెట్ అండి. 236 అండి. ఇక్కడ ట్రైల్ స్టాప్ లాస్ ఎగ్జిక్యూట్ చేస్తాం. 100% కూడా మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ 244 వెళ్తుంది. అక్కడ మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన ట్రేడ్ ఫస్ట్ ట్రేడ్ క్లోజ్ చేసేస్తామండి. ఫస్ట్ ట్రేడ్ క్లోజ్ చేసేస్తాం. సో ఇక్కడ 231కైనా వచ్చింది కదా, 235కు వెళ్ళింది. ప్రెసెంట్ 220 నుంచి 235 ఇది క్యాండిల్ హై చూడండి 238. 220కే నేను తీసుకోమన్నాను. 231కి ఉండి ట్రేడ్ చేసినా సరే ఆల్మోస్ట్ 235కి క్లోజ్ చేసిన ఒక ట్రేడ్ని 235 డివైడెడ్ బై 220 ప్లే చేసుకుంటే నియర్లీ 7% మనం గెయిన్ అయినట్టే మార్నింగ్ ట్రేడ్లో. అంటే ఇది 5%, 7% ఎందుకు చెప్తున్నానంటే మనం పొజిషనల్గాను మార్నింగ్ ట్రేడ్స్లోని గన్ షాట్గా ఆ వాలటాలిటీ అనేది అబ్జర్వేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఏ వ్యూ ప్రకారం అంటే ఇక్కడ సెకండ్ బాక్స్ ఉంది చూసారా మనకి. ఈ సెకండ్ బాక్స్ ఉంది కదా, సెకండ్ స్ట్రాటజీ. ఇక్కడ ఇవి నా ఓన్ స్ట్రాటజీస్ అనండి.
ఇది ఏదైతే ఉందో ఈ పింక్‌కి టచ్ అయింది చూసారా? ఈ పింక్‌కి గ్రీన్ లైన్ పైన టచ్ అయింది చూసారా? సో, ఆల్మోస్ట్ ఇక్కడ పాజిటివ్‌గా ఉంటది మార్కెట్ అని మనకి గన్ షాట్‌గా చూపిస్తుందండి. ఎందుకంటే ఈ 3 లైన్‌లు కిందన ఈ లైన్ ఇది గ్రీన్ కాకుండా ఏ బ్లూ వచ్చిందనుకోండి అప్పుడు నెగెటివ్‌గా చూస్తాను. ఐ మీన్ మార్కెట్ నెగెటివ్‌గానే ఉంది. ఈ సెపరేట్ ఏదైతే పుట్ ఆప్షన్ ఉందో దాన్ని నెగెటివ్‌గా చూడడం అంటున్నాను నేను. కానీ ఈ పుట్ ఆప్షన్ బేరిష్‌గానే ఉందని చెప్పి చాలా క్లియర్ కట్‌గా చూపిస్తుందండి. ఇంకా వెళ్తది. ఇంకా మార్కెట్ అయితే పుట్ సైడ్ వెళ్ళటానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి క్లియర్‌గా మనకి ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ చూపిస్తుంది. ఐ థింక్ చూడండి పర్ఫెక్ట్‌గా షూట్ చేసింది. ఇదంతా నేను లైవ్‌లోనే చెప్తున్నాను. 9:20కి జరిగింది కదా! 9:20 2:52 ఇంక చాలండి. ఫస్ట్ ట్రేడ్ 100% క్లోజ్ చేసేస్తాం. ఫస్ట్ ట్రేడ్ క్లోజ్ చేసేస్తాం. ఇంకా ఛాన్స్ ఉందండి. ఇంకా ఛాన్స్ ఉంది. ఇంకా ఛాన్స్ ఉంది. మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ నాట్ తక్కువైతే లేవు. అంటే ఒకే ఒకటి చూపించాలి కాబట్టి ఇది ఒకటే చూపిస్తున్నాను కానీ, నేను చెప్పాను కదా! ఈ పింక్ లైన్ టచ్ అవుతుందని. పింక్ లైన్ 242 టార్గెట్ అని చెప్పాను. అంటే 220కి ఎగ్జిక్యూట్ చేసి 240కి ఉన్నా సరే ఇంచుమించుగా 10% వస్తది. అట్‌లీస్ట్ అంతవరకు ఇప్పుడు చూడండి మళ్ళీ వాలటాలిటీ ఉంది కదా! టార్గెట్ తీసుకున్నాము, వచ్చేసామా అన్నట్టు ఉండాలి మార్కెట్‌లో. అంటే 230 నుంచి 240 ఐ థింక్ 235కైనా ఫస్ట్ ఇందాక వెళ్ళింది కదా! 5 మినిట్స్ 2 మినిట్స్ బ్యాక్ 220 నుంచి సపోజ్ 10 లాట్లు కొన్నామనుకోండి మనం. 10 లాట్లు కొంటే 220 కదా! ఇంటూ 75 ఒక లాట్ అండి. ఎంతయింది? 16,500. ఒక 10 లాట్లు బుక్ చేసుకున్నాం. అంటే ఈజీగా అవుతదని 1,65,000 అయింది. అదే 1,65,000 మనకి ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసాం కదా! ఇన్వెస్ట్‌మెంట్ చేశాక 235కి మనం అమ్మేసినా సరే, 235కి అమ్మేసినా సరే ఎంతొస్తుందండి మనకి? 1,76,250 అంటే మైనస్ 1,65,000 చేస్తే అంటే ఈ 5 మినిట్స్‌లోని అండ్ 5 మినిట్స్ కాదు 2, 3 మినిట్స్‌లోని రూ. 11,250 వస్తది. అయితే అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి లాస్ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. లాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అయితే మనకి ఇదే ట్రేడు మనకి 220 నుంచి ఎంతవరకు వెళ్ళిందండి? ఈ క్యాండిల్ హై చూడండి 253 కానీ మీకు నేను చెప్పిందంతా 241 సెకండ్ టార్గెట్ 241 ఉండాలని చెప్పాను. అట్ ద సేమ్ టైమ్ ఎవరైనా వెయిట్ చేసి ఉండి తీసుకుంటే గనక 241 నేనైతే మాత్రం ఫస్ట్ టార్గెటే క్లోజ్ చేస్తానండి. అట్‌లీస్ట్ 241 నేను చెప్పింది. ఇందాక 165,000 ఇన్వెస్ట్ చేశాం కదా! 241 ఇంటూ 75 చూడండి 18 ఇంటూ 10 లాట్స్ కదా మనకి 1,80,740 750 మైనస్ 1,65,000 మనం ఇన్వెస్ట్ చేసింది. అంటే 15,750 అంటే ఇంచుమించుగా ఒక 10% మనం ఇక్కడ కూడా గెయిన్ అవుతున్నాం. ఇంత వాలటాలిటీ మార్కెట్‌లో కూడా మనం గెయిన్ అవ్వడానికి ఇక్కడ ఇంత చాయిస్ ఉంది. ఎప్పుడైతే ఇక్కడ నెగెటివ్ వచ్చిందో ఆటోమేటిక్‌గా మనం క్లోజ్ చేస్తామండి. అది కూడా ప్రాబ్లమ్ ఏం లేదు. మన టార్గెట్స్ రీచ్ అయిపోయింది కాబట్టి. అట్ ద సేమ్ టైమ్ ఇది నేను నిఫ్టీ మార్నింగ్ ఇండెక్స్‌లో మార్నింగే ట్రేడ్ చేసే ప్లాన్స్ 9:22 మార్కెట్ ఎంట్రీ తీసుకోవడం అలాగే తీసుకుంటాను. ఇప్పుడు కూడా వెళ్తదండి మళ్ళా 232 నుంచి 245 వరకు వెళ్తుంది. ఇక్కడ ఈ ప్రైస్ మీరు చూద్దురు గానీ, నేను మరొకటి చూపిస్తాను. ఇక్కడ ఇదే టైంలో మరొకటి చూపిస్తాను. ఇది ఇక్కడ ఉంచి 230 కదా! ఫస్ట్‌దండి 230 పుట్ ఆప్షన్ మనం అబ్జర్వ్ చేద్దాం మరలా. ఇక్కడ 12,806 మిడ్ క్యాప్ చూడండి. మిడ్ క్యాప్ కాదు సెన్సెక్స్ ఓకే. మిడ్ క్యాప్ చూద్దాం. మిడ్ క్యాప్ కూడా మీకు పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. మిడ్ క్యాప్‌లో కూడా పాయింట్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఏం ప్రాబ్లమ్ కాదు. పాయింట్స్ బట్టి మనం చెక్ చేసుకోవచ్చు అది కూడా. ఒకసారి చూడండి. ఈ పొజిషనల్‌గా వన్స్ ఇక్కడ ఏదైతే బ్రేక్ అయిందో 12,788 ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉందండి. అంటే ఇంచుమించుగా నియర్లీ 22 పాయింట్స్ క్యాప్చర్ చేసినట్టే మిడ్ క్యాప్‌లో కూడా. అంటే ఎక్కువ అని నేను చెప్పను గానీ, మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ లాసులు రాకుండా ఎవ్రీ ట్రేడర్ లాసెస్ రాకుండా ఏ విధంగా ట్రేడ్ చేయగలరో నేను చెప్పగలనండి. అంటే ఫస్ట్ నాయి 3 క్రైటీరియాలు ఉంటాయి. ఫస్టు లాసెస్ రాకుండా చేయడం ట్రేడర్‌కి. లాసెస్ రాకుండా చేయడం. సెకండ్ కాన్స్టెన్సీ ప్రాఫిట్స్ ఒకటి కాన్స్టెంట్‌గా ఏ విధంగా ప్రాఫిట్స్ తీయాలి. స్టేబుల్‌గా చిన్న చిన్న ప్రాఫిట్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది సెకండ్ అండి. సెకండ్ చిన్న చిన్న ప్రాఫిట్స్‌ని పెద్ద పెద్ద టార్గెట్స్‌తో ఏ విధంగా మనం మార్చుకోవాలి. ఇప్పుడు ఇందాక 235 దగ్గర మనకి ట్రేడ్ క్లోజ్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైమ్ 220కి మనం మార్కెట్ ఎంట్రీ అయ్యాం. ఎంట్రీ అయిన తర్వాత 222, 223 దగ్గర ఉంచుకొని 250కి కూడా మన టార్గెట్‌ని రీచ్ అయ్యామనుకోండి. అంటే ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటే అప్ మూవ్ క్యాప్చర్ చేయడం అండి. ట్రయల్ స్టాప్ లాస్ మూవ్ చేసుకుంటే అప్ మూవ్ క్యాప్చర్ చేయడం. కానీ వాలటాలిటీ మార్కెట్‌లో మనం ఎంత వస్తే అంత ప్రాఫిట్‌ని తీసుకోవడం మంచిది కాబట్టి 5-10% మధ్యన ట్రేడ్ క్లోజ్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 7% ఫస్ట్ ట్రేడ్ మీకు చూపించాను. సెకండ్ ట్రేడ్ 10-11% చూపించాను ప్రాఫిట్‌లోని.
ఇప్పుడు ఇదే మిడ్ క్యాప్లో 12,800 కాల్ సైడ్, ఐ మీన్ కాల్ సైడ్ చూడండి. సేమ్ అండి, సేమ్ లాజిక్సే మనకి, సేమ్ లాజిక్సే. ఎక్కువ ఇక్కడ నేను ఎవరిని ఎక్కువ చూపించాల్సిన అవసరం లేదు కదా. ఈ వ్యూ ఉంది కదా, ఇదే వ్యూ అండి. ఐ థింక్ ఇదంతా కూడా పైన ఫ్లాట్గానే ఓపెన్ అయింది. ఈ పొజిషనల్గా ఎక్కడ తీసుకున్నా సరే, కాల్ సైడ్ పొజిషనల్గా ఎక్కడ తీసుకున్నా సరే సర్టెన్ పర్సెంటేజ్ వస్తుంది. సపోజ్ ఇక్కడ చూడండి, అంటే లో కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ఇది 227 వెళ్ళింది, 3 రూపీసే. కానీ లో కూడా 219. ఓకే, హైయెస్ట్ ఎంత వెళ్ళింది 244. ఈ హైయెస్ట్ సపోజ్ ఇక్కడ కూడా 225, ఇది ఓపెనింగ్ ఎంత అండి 225. సో 225 అంటే 225కే మనం ఎగ్జిక్యూట్ చేసుకున్నాం అనుకోండి ట్రేడ్ని, 225కే ఎగ్జిక్యూట్ చేస్తే. అండ్ మిడ్ క్యాప్ ఎప్పుడు కూడా ఒక 225 ఇంటూ 105% కదా, 105%. అంటే 237 ఫస్ట్ టార్గెట్ అండి, 237 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. అంటే మన 237 అంటే ఈ క్యాండిల్లో చూడండి, ఈ క్యాండిల్లో ఆల్మోస్ట్ 234 వరకు వచ్చింది, ఈ క్యాండిల్లో 245 వరకు వెళ్ళింది. అంటే నియర్లీ చెప్పాలంటే 10% దాకా వెళ్ళింది ఇది కూడా. అంటే ఈ విధంగా ఇక్కడ కూడా మిడ్ క్యాప్లో కూడా క్లోజ్ చేసుకోవచ్చు కాల్ సైడ్. అట్ ద సేమ్ టైం సెన్సెక్స్ కూడా, మెయిన్ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్ చూడక్కర్లేదండి, టోటల్ వాలటాలిటీ కిందకి పైకి ఉంది. ఇక్కడ మూమెంట్ అయితే మనకి క్యాప్చర్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఇక్కడ ప్రీమియమ్స్ కూడా సపోర్ట్ చేయవండి. ఎందుకంటే ఒక క్యాండిల్ పైకి వచ్చి క్యాండిల్ కిందకి ఎప్పుడైతే వచ్చిందో ఇది అబ్జర్వ్ చేయండి. ఇది ఇక్కడ ఈ 915 క్యాండిల్ ఈ గ్రీన్ బాక్స్ మీద టచ్ అవ్వకూడదండి. 915 క్యాండిల్ గ్రీన్ బాక్స్ మీద టచ్ అవ్వకూడదు. ఈ నిఫ్టీ కూడా చూపిస్తాను మీకు ఒకసారి, ఇది చూడండి. అంటే మనకి ఇక్కడ సెన్సెక్స్ ఏదైతే ఉందో గ్రీన్ బాక్స్ మీద విక్లు కూడా టచ్ అవుతున్నాయి కదా, అది ఇక్కడ చూడండి 915 క్యాండిల్ ఇదండి. ఇంత పెద్ద క్యాండిల్ వచ్చినా సరే విక్ మాత్రం ఈ గ్రీన్ బాక్స్ మీద ఎప్పుడు టచ్ చేయలేదు. అండ్ విక్ మీన్స్ ఈ క్యాండిల్ అండి, క్యాండిల్ టచ్ అవ్వలేదు. క్యాండిల్ ఎప్పుడైతే టచ్ అవ్వలేదో పుట్ సైడ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. అది కూడా ఎక్కడి వరకు అండి, ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా మనకి, 2 లైన్స్కి తీసుకున్న తర్వాత మనకి మార్కెట్లో పొజిషనల్గా మన ట్రేడింగ్ మనకి ఇచ్చేస్తుంది. మన పొజిషనల్గా మనం తీసుకోవచ్చు. అంటే ఇది కొత్తగా ఉంటాయంటే కొత్తగా ఉంటుంది అనాలిసిస్ అదని. కాకపోతే 100%లో 90% వర్కౌట్ అవుతుంది. అంటే మినిమం వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ 90% మనకి గ్యారంటీ ఇస్తానండి. అంటే గ్యారంటీ ఇవ్వడం అంటే ఏం కాదు, అట్లీస్ట్ స్మాల్ ప్రాఫిట్స్ అండి, మినిమం 5%తో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ కొద్దిగా అప్పర్ సర్క్యూట్ కొట్టే వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు. 100% కూడా వెయిట్ చేయొచ్చు అండి. ఇక్కడ ఇది పొజిషనల్గా ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో ఇది పొజిషనల్గా ఈ ప్లేస్ మనకి ఒక 25,000 అనేది సపోర్ట్ తీసుకుంటుందండి. 25,000 లెవెల్ అనేది సపోర్ట్ తీసుకుంటుంది నిఫ్టీలో కూడా. మీ తర్వాత ఇప్పుడు లైవ్ మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు కూడా. అట్ ద సేమ్ టైం నేను ఇదే టైంలో పొజిషనల్గా స్టాక్స్ కూడా అబ్జర్వ్ చేసే వ్యూ ఎలాగుంటుందో చూడండి. సపోజ్ ఇది ఐ మీన్ యాప్స్లో కూడా మనకి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. అన్నీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేసే యాప్స్ కూడా, ఐ మీన్ ఎవరైతే ట్రేడింగ్ యాప్స్ యూజ్ చేస్తారో అవన్నీ వాళ్ళకి తెలిసే ఉంటుంది కూడా. ఇక్కడ చూడండి, మార్కెట్ని పాజిటివ్గా చూస్తున్నాం, నెగిటివ్గా చూస్తున్నాం, అదొకటి మైండ్లో పెట్టుకోవాలండి మనం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ అదానీ పోర్ట్స్ కానీ, పవర్ ఫిన్కార్ప్ కానీ, అండ్ అదానీ ఎంటర్ప్రైజ్ చూద్దామండి. ఎందుకంటే ఎక్కువ మనకి అక్కడ మూమెంట్ కనిపిస్తుంటుంది. అదానీ ఎంటర్ప్రైజ్లో చూడండి, ఇది 1 మినిట్ ఫ్రేమ్ కదా మీకు చెప్పింది. అదానీ ఎంటర్ప్రైజ్ 2540 కాల్ ఆప్షన్ చూస్తున్నాను మీకు. అంటే మిగతా రిమైనింగ్ సిస్టమ్స్లో మనం యూజ్ చేసే వ్యూ అలాగుంటుందండి. మిగతా రిమైనింగ్ సిస్టమ్స్లో యూజ్ చేసే వ్యూ అలాగుంటుంది. 2540 అంటే ఈ స్టాక్స్లో అయితే మాత్రం మనకి బ్రాడ్లెస్ కూడా ఎక్కువ ఉండదు, తక్కువ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ అంటే మార్కెట్ స్టార్టింగ్ పొజిషన్లో 5% పైన తీసుకోవచ్చండి. స్టాక్స్లో కూడా మిడ్ ఆఫ్ ది మార్కెట్స్ ఉంటుంది చూసారా, మనకి 1030 నుంచి 130 వరకు 3 to 5% మల్టిపుల్ టైమ్స్ మనం చేయొచ్చండి. మల్టిపుల్ టైమ్స్ అంటే ఒకేసారి కాకుండా, అంటే బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ ఉన్న దీంట్లో కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ మనకు అబ్జర్వేషన్ స్టాక్స్ దీంట్లో, అంటే అదానీ ఎంటర్ప్రైజ్ కానీ నేను చెప్పట్లేదు, ఎనీ స్టాక్స్లో మనం ఒక పొజిషనల్గా ఖచ్చితంగా తీసుకొని ట్రేడ్స్ మంచి ప్లే చేయొచ్చు అని మంచిగా. ఇక్కడ చూడండి, ఈ విక్ కూడా 915 గ్రీన్ క్యాండిలే వచ్చింది. అట్ ద సేమ్ టైం డబల్ కన్సల్టేషన్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. డబల్ కన్సల్టేషన్ మీన్స్ ఒకసారి కిందకి వచ్చి ఒకసారి పైకి అని మళ్ళీ, అంటే ఇక్కడ ఈ వ్యూలో తీసుకుంటాం 64 రూపీస్ దగ్గర తీసుకుంటాం ట్రేడ్.
అంటే మనకు 64 రూపీస్ దగ్గర తీసుకుంటే ఇక్కడ క్యాండిల్ ఎంతవరకు వెళ్ళింది చూడండి, 69.50 క్లోజ్ కూడా అక్కడ అయిందండి. అట్ ద సేమ్ టైమ్ 70 రూపీస్ వరకు టచ్ అయింది. దీనికి యొక్క పాయింట్ వాల్యూ ఎంత అండి ఇక్కడ మనకి ఒకటి తీసుకోవడానికి 300, అంటే ఒక పాయింట్ పెరిగితే 300 పెరుగుతుంది మనకి. సపోజ్ ఇక్కడ కూడా చూద్దాం, 70 వరకు వెళ్ళింది కదా, అట్లీస్ట్ 69 క్లోజ్ చేసుకున్న 300 అని మార్కెట్ ప్రైస్ తీసుకొని 300 ఇంటూ 64 అంటే ఒక లాట్ సైజ్ ఎంత అండి ఇక్కడ 19,200. ఒక లాట్ సైజ్ 19,200 అంటే ఒక లాట్గా మాట్లాడుతున్నాను మీకు. 70 ఇంటూ యావరేజ్గా 70 పెడుతున్నానండి. 70 ఇంటూ 300 ఎంత 21,000. 21,000 ఇందాక ఏం చెప్పామండి, 64 ఇంటూ 300 అంటే 19,200. అంటే ఆల్మోస్ట్ మనకి 2,000 ఇక్కడ మనకి వచ్చినట్టే కదా, 2,000 వచ్చినట్టే. అట్లీస్ట్ ఒక 1 lakh పెట్టుకొని అంటే 95,000 దాకా పెట్టుకొని ట్రేడ్ చేసిన ఇక్కడ 2,000 యావరేజ్గా ఒక లాట్కి 2,000 వస్తుంది. ఎలాగంటే మీకు 19,200 కదా మనం బై చేసింది. సో మైనస్ 21,000 సేల్ చేస్తాం కదా, సో 1,800 ప్రాఫిటే కదా మనకి ఇది. ఈ మైనస్ 1,800 కాదండి, 21,000 మనం సేల్ చేస్తున్నాం. మనం కొన్నది ఎంత 19,200. ఓకే, ఒక లాట్కి వచ్చింది ఎంత అండి 1,800 ఇంటూ 5 లాట్లు కొన్నాం అనుకోండి, అంటే 95,000 పెట్టి 9,000 అంటే 10% మనకి ఇక్కడే కూడా వచ్చినట్టే కదండి. మహా అయితే దీనికి ₹100 ₹150 ఎక్స్పెన్సెస్ బ్రోకరేజ్ తీసుకుంటుంది. కానీ ప్రెజెంట్ మన మార్కెట్లో ట్రేడ్ అవుతున్న ప్రైస్ అంతా 77 అండి. ఖచ్చితంగా మోర్ దెన్ ఆఫ్ 70 తీసుకోవచ్చు కూడా, మోర్ దెన్ ఆఫ్ 70 ప్లేస్ చేయొచ్చు కూడా, 100% కూడా. ఈ విధంగా కూడా ట్రేడ్స్లో ఈ విధంగా కూడా ప్లే చేస్తామంటే, ఈ విధంగా కూడా పొజిషనల్గా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఇది ఇండెక్స్లో మనం ప్లాన్ చేసే విధానం ఇది ఏదైతే ఉందో ఇక ఈ విధంగా ఉంటుంది. నిఫ్టీలో మార్నింగ్ ట్రేడ్ తీసుకున్న పొజిషనల్గా అక్కడ ఆ విధంగా ఉంటుంది. మిడ్ క్యాప్ సపోర్ట్ అయితే ఫుల్గా చేస్తుందండి నిఫ్టీకి. సో మ్యాక్సిమం కాల్ సెట్ కూడా ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంది మనకి. సార్ చూడండి 25,066 కదా, మిడ్ క్యాప్ 75 పాయింట్స్ పెరిగింది. ఓ మై గాడ్, చూసారా ఏ వ్యూ వచ్చిందో ఇక్కడ. ఇది 25,000 సపోర్ట్ తీసుకుంటుందని చెప్పి నేను బిఫోర్ మనకి అదైనటువంటి స్టాక్ని నేను అబ్జర్వ్ చేయకముందు చెప్పాను కదా. ఇన్కేస్ ఇది వన్స్ బ్రేక్ అయితే కనుక మంచి మూమెంట్ ఉంటుందండి. ఐ థింక్ మళ్ళీ ఈరోజు కూడా ఇక్కడ హై పొజిషనల్ ఇక్కడ ఏదైతే ఉందో ఐ థింక్ దిస్ ఇస్ ద క్రూషియల్ లెవెల్ అంటే, మళ్ళీ ఇక్కడ ఈ లెవెల్ క్రూషియల్ అంటే 25,100 వరకు కూడా మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ కిందకి రావడానికి ఛాన్స్ ఉందండి. 25,100 to 25,000 అంటే ఇక్కడ బ్రేక్ చేసుకోండి. ఈరోజు హైకి టచ్ అయింది, ఈరోజు ఓపెనింగ్ టచ్ అయింది, మళ్ళీ కింద కన్సల్టేట్ అవుతుంది. కానీ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత 25,030 వరకు వచ్చిన తర్వాత మళ్ళీ రీబ్యాక్ అవ్వడానికి 99% చాయిస్ ఉందండి. డైరెక్ట్గా కిందకి రావడానికి ఛాన్స్ లేదు. 25,020 దగ్గరికి వచ్చాక ఇన్కేస్ అది కూడా బ్రేక్ అయితే ఇక్కడ 25,000 క్రూషియల్ మనకి సపోర్ట్ తీసుకుంటుంది. సపోర్ట్ తీసుకొని 25,100 రీట్రేస్ చేస్తూ మన డౌన్ మూమెంట్ కూడా క్యాప్చర్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మార్కెట్లో వాలటాలిటీ అయితే టోటల్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఇది ఒక వ్యూ కదా. ఇన్ఫోసిస్ ఇంకొక బ్యాంక్ నిఫ్టీ అండి, బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా టోటలీ వాలటాలిటీ ఉంది. ఇక్కడ మన ఇండెక్స్ మనకి సపోర్ట్ చేస్తేనే మనం తీసుకుంటాం. ఇక్కడ చూడండి 915కి మనకి ఇక్కడ చిన్న క్యాండిల్ అయితే వచ్చింది, కానీ ఈ రెండు లైన్స్ సపోర్ట్ చేయట్లేదండి. ఈ బ్లాక్ లైన్ ఈ లైన్ కూడా సపోర్ట్ చేయట్లేదు, సో ఇక్కడ 915 క్యాండిల్ అయిపోయిన తర్వాత 5 minutes ఫ్రేమ్ మనం చెక్ చేసుకుంటే దీనికి 5 minutes ఫ్రేమ్ మేము చెక్ చేసుకోవాలి. బ్యాంక్ నిఫ్టీలో టోటల్ వాలటాలిటీ అంటే ఒక క్యాండిల్ పైకి ఒక క్యాండిల్ కిందకి కొడుతుంది. ఒకసారి చూడండి, ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి పైకి తంతుందండి, ఒకటి కింద తంతుంది. అది తనడం కూడా 300 to 80 పాయింట్స్, పెద్ద వేరియేషన్ అయితే లేదు. బ్యాంక్ నిఫ్టీలో కూడా వేరియేషన్ అయితే లేదు. వాలటాలిటీ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చండి. ఇక్కడ వాలటాలిటీ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చండి. ఈ పొజిషనల్గా 55,214 వరకు ఉంది. అంటే ఇంచుమించుగా ఒక 100 పాయింట్స్ వాలటాలిటీలో మెయింటైన్ చేస్తున్నాం, ఎక్కువగా అయితే మెయింటైన్ చేయట్లేదు. అదొకటి మనం క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. ఓకే, ఇంకొక స్టాక్ని డిస్కస్ చేసుకొని నేను ఇంకొక స్టాక్ని డిస్కస్ చేస్తానండి. మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ అన్నీ కూడా ఫార్మా సెక్టర్లు ఇవన్నీ కూడా కొన్ని బాగుంటాయండి.
ఇది ఇద్దాం. హెచ్ఎల్ మోటార్స్ నెగిటివ్ సైడ్ అంటే కాల్ సైడ్ చూసాం కదా, పుట్ సైడ్ కూడా ఏమైనా ఉన్నాయో చూద్దాం. భారతీ ఎయిర్టెల్, ఎల్ఐసి హౌసింగ్, ఎస్బీఐ ఓకే, ఎస్బీఐ కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఈ మూడు చూద్దామండి. ఈ మూడిట్లో ఏ పొజిషన్లో ఇస్తుందో కరెక్ట్గాను. భారతీ ఎయిర్టెల్, ఎల్ఐసి హౌసింగ్, ఎల్ఐసి హౌసింగ్ 1.70% దాకా డికే అయిందండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఎల్ఐసి ఓపెన్ చేద్దాం. ఆల్మోస్ట్ ఎల్ఐసి 640 మార్కెట్లో, ఎల్ఐసి ఆప్షన్స్లో 620 పుట్ సైడ్ మనం ప్లాన్ చేసుకుంటాం. 620 ప్లాన్ చేసుకుంటాం అంటే నియర్లీ మే 29 620 ప్లానింగ్. ఓకే, ఒకసారి చూడండి. ఇది కూడా మనకి 5% కంటే ఎక్కువ తీసుకోకూడదండి స్టాక్స్లో ఎప్పుడు కూడా, ఎందుకంటే చాలా వాలటాలిటీ మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఇది 915 క్యాండిల్ ఎక్కడి వరకు వచ్చిందండి? 18.45 నుంచి ఆల్మోస్ట్ మనకి ఎంత వెళ్ళింది? 21. ఇంతే టార్గెట్ అంటే, ఇదే టార్గెట్ ఉంటుంది. ట్రయల్ స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. 18.45 కదా, సో నియర్లీ 18.5 దగ్గర మనం ట్రేడ్ తీసుకుంటే 18.5 ఇంటూ 10% అంటే 20.35 అంటే 21 వరకు వెళ్ళింది కదా, అట్లీస్ట్ 10% కూడా అవసరం లేదు మనకి. 20.50 పైసాకి వెళ్ళినా మనం ట్రేడ్ క్లోజ్ చేసుకోవచ్చు. అంటే 2 రూపీస్ పెరిగితే, అంటే దీని పాయింట్ వాల్యూ కూడా చూద్దాం మనం. 1000 పాయింట్లు అండి. ఒక్క లాట్కి 1000 అంటే, ఇప్పుడు సపోజ్ ఒక లాట్ కొనాలంటే మనం ఇక్కడ ఎంత అవుతుందండి? 1000 ఇంటూ 18.5 అండి. 18.5 ఇంటూ ఒక 5 లాట్స్ కొన్నాం అనుకోండి, ఇక్కడ కూడా ఎంత అవుతుందండి? 92,500. అట్ ద సేమ్ టైం మనం 20.5 కమ్మేస్తే 20.5 ఇంటూ 5 1,02,500 మైనస్, అంటే ఇది సేల్ వాల్యూ అండి, మైనస్ మనం కొన్నది ఎంత అండి? 92,500. సో 10,000 ప్రాఫిట్. అంటే ఇక్కడ ఈ 1 మినిట్ ఫ్రేమ్లో కూడా అదే చేస్తాం. ఇన్ కేస్ ఈ 10,000 ప్రాఫిట్ అని చెప్తున్నాను కదా, 20.5 చెప్తున్నాను నేను ఇక్కడ. ఇది చూడండి ఒకసారి, 21 వరకు వెళ్ళింది వెళ్ళటం. ఇక్కడ ఈ పొజిషన్లో చూడండి, ఇక్కడ ఓపెన్ వచ్చి క్లోజింగ్ వచ్చి 18.45, ఓపెన్ 16.65 అనండి. 16.65 నుంచి 18.45. ఇక్కడ ఈ 16.65 నుంచి 18.45లో మనం ఎక్కడైనా ఈ పొజిషన్గా 100% రేట్ తీసుకుంటారండి ఎవరైనా సరే. ఓకే, ఎప్పుడైతే ఈ పొజిషన్గా ఎక్కడ తీసుకుంటే 10%, 5% ఫస్ట్, సెకండ్ 10%, ఇంతే టార్గెట్ అండి. 99% మూమెంట్ వచ్చేస్తుందండి. మీరు 16 రూపీస్ తీసుకుంటే ఇక్కడ 20 రూపీస్ వచ్చిందంటే మోర్ దాన్ 25% ఇక్కడ ట్రేడ్స్ వస్తాయి మనకి. ట్రేడ్స్ ఇక్కడ 25% కూడా ట్రేడ్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మనం స్టాక్స్లోని, ఇండెక్సెస్లోని మార్నింగ్ ట్రేడ్ 15 మినిట్స్లో మనం అబ్జర్వ్ చేసే వ్యూ ఈ విధంగా ఉంటుందండి. ఓకే, అయితే మనకి నేను కోచింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను కదా, ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళకి ముందు ఇంటెన్షన్ ఒకటే చెప్తాను. మనకి స్టాక్ మార్కెట్లో చాలామంది ఫేక్గాను ఒక టెలిగ్రామ్ కాల్స్ ప్రొవైడ్ చేస్తాం, ఇది ప్రొవైడ్ చేస్తాం అవన్నీ చెప్తారు. కాల్స్ ప్రొవైడ్ చేయడం నేను చెప్తాను, మార్కెట్లో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా పెరగని ఛాన్స్ ఉంది, ఈ విధంగా మేబీ పెరగచ్చు, మేబీ తగ్గచ్చు అని చెప్పి. కానీ లైవ్లోని ఒక పర్సన్గాను, ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆలోచించి అతను సొంతంగా తీసుకునే వ్యూలో కూడా ఒకటి ఉండాలండి. అంటే సపోజ్ ఒక ఎక్స్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నేర్చుకునే ఇంటెన్షన్ లేకపోయినా అట్లీస్ట్ ఆ మార్కెట్ స్టాప్ లాస్ని మెయింటైన్ చేయడమో, లేకపోతే చిన్న ప్రాఫిట్ని మెయింటైన్ చేసుకుంటే ఇంకా మేజర్ ప్రాఫిట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, స్టాప్ లాసెస్ వచ్చినా సరే చిన్న ప్రాఫిట్స్ని చిన్న ప్రాఫిట్స్ని వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకొని చిన్న చిన్న లాస్తో మనం బయటకు వచ్చాం. ఆ విధంగా ఏ విధంగా చేయాలనేది నా వ్యూ మెయిన్ అక్కడే ఉంటుందండి. అంటే ఫస్ట్ టార్గెట్ లాసెస్ నుంచి బయటకు తీసుకురావడం అండి. ఫస్ట్ టార్గెట్ లాసెస్ నుంచి బయటకు తీసుకురావడం. సెకండ్ టార్గెట్ చిన్న చిన్న ప్రాఫిట్స్తో మనం మార్కెట్లో ఏ విధంగా పొజిషన్లుగా ఉండాలి అనేది చూపిస్తూ ఉంటాం. చిన్న చిన్న ప్రాఫిట్స్ ఏం కాదండి, అది నన్ను అడిగితే అది చాలా పెద్ద ప్రాఫిటే. చాలామంది 1%, 2% కూడా తీస్తారు. కానీ ఇక్కడ 5% చెప్తున్నాను కదా, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ₹1,20,000 ఎవరికైనా వడ్డీకి ఇస్తే మనకి 1% అనేది వస్తే ₹1,000 వస్తుంది. అది 5% వడ్డీ అంటే రోజుకి 5,000 రోజుకి ఇస్తున్నాడంటే అది ఎంతవరకు చూడండి. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక వ్యూ ఆలోచించినప్పుడు 5% అనేది చాలా ఎక్కువ.
లక్షకు లక్ష వచ్చేయాలనే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆళ్ళకి నాకు ఈ వీడియోలు నచ్చవు. కానీ మినిమమ్ ఇప్పుడు ఒక రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేసుకుంటే 3,000, 4,000, 5,000 లేకపోతే మోర్ దాన్ 10 ఓ 10% చెప్పాను. అంటే లక్షకి 10,000 వస్తుందక్కడ. అంటే అలాగా రోజుకి ఒకటి చేయొచ్చు. లేకపోతే రోజుకి 2 చేయొచ్చు. మనకు మార్కెట్ 20 అవర్స్ 20 డేస్ మనకి మార్కెట్ ఉంటుంది. 20 డేస్‌లో మనకు అనుగుణంగా ఒక 15 డేస్ పనిచేసిన మార్కెట్ లక్ష 1,00,000 పెట్టుకొని అట్‌లీస్ట్ రూ. 10,000 కూడా రోజుకి రావాల్సిన అవసరం లేదండి. రోజుకి రూ. 10,000 కూడా రావాల్సిన అవసరం లేదు. అట్‌లీస్ట్ 5% చొప్పున వచ్చిన 10% చెప్పట్లేదు. లక్షకి 5,000 వచ్చిన 5,000 ఇంటూ 15 ఎంతండి? 75,000. 5,000 ఇంటూ రోజుకి 5,000 నేను ఎక్కువ చెప్పట్లేదు. చాలా తక్కువ చెప్తున్నానండి. అంటే లక్షకి 5,000 చొప్పున రోజుకి ఒక టార్గెటే. పోనీ అనుకున్న 15 రోజులు ఇంటూ 5,000 చొప్పున 75,000 వస్తది. అంటే రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 75,000 నెక్స్ట్ పోర్ట్‌ఫోలియో కనిపిస్తుందంటే నెక్స్ట్ మంత్ ఎంత పర్సెంటేజ్ వచ్చినట్టండి 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే? 75% ఓవరాల్‌గా కనిపిస్తున్నట్టు. ఓకే. అదే 10% అన్ని పోర్ట్‌ఫోలియోలో మనకొచ్చేసాయనుకోండి ఆల్‌మోస్ట్ 2,00,000 వచ్చేస్తది. 2,00,000 వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. అప్పుడు మనకి 200% కనిపిస్తున్నట్టు పోర్ట్‌ఫోలియో. కానీ నేను మినిమమ్‌గా చిన్నగా స్టాప్ లాస్‌లు ఎగ్జిక్యూట్ చేసిన, కాస్ట్ టు కాస్ట్ తీసిన, ఏ విధంగా ఉన్నా సరే మార్కెట్ మూవ్‌మెంట్స్ క్యాప్చర్ చేయడంలో ఈ విధంగా టార్గెట్స్‌ని రీచ్ అవ్వడం, ఈ విధంగా అనేది నేను చెప్తూ ఉంటామండి. సో, మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనుక నాకు వాట్సాప్ నంబర్ ఇదేనండి. ఇక్కడ ఉంది కదా! ఇది వాట్సాప్ నంబర్ అండి. ఈ వాట్సాప్ నంబర్, ఇది మెయిల్ ఐడీ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అండి. ఇది టెలిగ్రామ్ ఛానల్. ఓకే. ఇదంతా కూడా ఇక్కడ మీరు నన్ను డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చండి. ఐదర్ కోచింగ్ కూడా నేను మార్కెటింగ్ అవర్స్‌లో మార్కెట్ అబ్జర్వేషనే మాట్లాడతాం. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ అయిపోయిన తర్వాత మనకి 1 అవర్ అట్‌లీస్ట్ 2 అవర్స్ ఈ 1-2 అవర్స్‌లో మనం క్లాస్ గురించి డిస్కస్ చేస్తామండి. 15 డేస్, 45 డేస్, 90 డేస్ అని ఈ విధంగా ఉంటాయి. అట్‌లీస్ట్ నేను ఈ 45 డేస్, 90 డేస్‌లో ఖచ్చితంగా మినిమమ్ చిన్న ప్రాఫిట్స్ అయినా వాళ్ళకి చూపించడం, ఏ విధంగా చేయాలనేది మన ఇండికేటర్స్, మన స్ట్రాటజీస్ బట్టి ఏ విధంగా అనేది మీకు చూపించడం జరుగుతుందండి. ఓకేనండి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ సంతోష్.